నెక్స్ట్ కార్డ్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లేదంటే డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. రెడ్లో 2 సూట్స్ ఉంటాయి, ఒకటి డైమండ్ సూట్, ఇంకోటి హార్ట్. డైమండ్, హార్ట్. బ్లాక్లో కూడా 2 సూట్స్ ఉంటాయి. సూట్ అంటే డ్రెస్ లాగా. బ్లాక్లో కూడా 2 సూట్స్ ఉంటాయి, ఒకటి స్పేడ్, ఇంకోటి క్లబ్. ఇక్కడ మనకి ఎన్ని సూట్స్ ఉన్నాయి? 4 సూట్స్. డైమండ్ సూట్, హార్ట్ సూట్, స్పేడ్ సూట్, క్లబ్ సూట్. ప్రతి సూట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. అంటే ఎన్ని డైమండ్స్ ఉంటాయి? 13. ఎన్ని హార్ట్స్ ఉంటాయి? 13. ఎన్ని స్పేడ్లు ఉంటాయి? 13. ఎన్ని క్లబ్లు ఉంటాయి? 13. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి సూట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. ప్రతి సూట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. ఆ 13 కార్డ్స్ ఏమంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. JQKA. ప్రతి సూట్లో 13 కార్డ్స్ ఉంటాయి కదా. ప్రతి సూట్లో ఉండే 13 కార్డ్స్ ఇవే. సపోజ్ డైమండ్ కార్డ్ అనుకోండి, 2K సింబల్ ఉంటుంది, డైమండ్ సింబల్ ఉంటుంది. అదే హార్ట్ అనుకోండి, 2K సింబల్ ఉంటుంది, హార్ట్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 2 అనే నెంబర్ కార్డ్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్. ఎందుకంటే ఒక సూట్లో ఒక 2 ఉంటుంది. మనకు ఎన్ని సూట్స్ ఉన్నాయి? 4 సూట్స్. కాబట్టి ఎన్ని 2s వస్తాయి? ఒక సూట్లో ఒక 2 ఉంటుంది. 4 సూట్స్లో ఎన్ని 2s ఉంటాయి? 4 2s ఉంటాయి. 3 అనే కార్డు ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్. 4 అనే కార్డు 4 టైమ్స్. ఇలా ప్రతి కార్డు ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్. జే కూడా ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్. క్యూ అంటే క్వీన్, క్వీన్ కూడా 4 టైమ్స్. కే అంటే కింగ్, కింగ్ కూడా 4 టైమ్స్. ఏ అంటే ఆస్. ఎన్ని ఆసులు ఉంటాయి? 4 ఉంటాయి. నెక్స్ట్ 2 to 10 వీటిని ఏమంటాం? నెంబర్ కార్డ్స్ అంట. ఎన్ని నెంబర్ కార్డ్స్ ఉంటాయి? 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఒక సూట్లో ఎన్ని నెంబర్ కార్డ్స్ ఉంటాయి? 9 నెంబర్ కార్డ్స్. మనకి ఇక్కడ ఎన్ని సూట్స్ ఉన్నాయి? 4 సూట్స్. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఎన్ని సూట్స్ ఉంటాయి? 4 సూట్స్. రెడ్లో 2 సూట్లు ఉంటాయి, బ్లాక్లో 2 సూట్స్ ఉంటాయి. ఒక సూట్ అంటే 9 కార్డ్స్. 4 సూట్స్ అంటే మొత్తం ఎన్ని నెంబర్ కార్డ్స్ ఉంటాయి? 36 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ కార్డ్స్ చూద్దాం. ఈ మూడింటిని ఏమంటా? ఫేస్ కార్డ్స్. JQK వీటిని ఏమంటా? ఫేస్ కార్డ్స్. 1 సూట్ అంటే ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? 3 ఫేస్ కార్డ్స్. ఇక్కడ ఎన్ని సూట్స్ ఉన్నాయి? 4 సూట్స్ ఉన్నాయి. 1 సూట్ అంటే 3 ఫేస్ కార్డ్స్. 4 సూట్స్ అంటే 12 ఫేస్ కార్డ్స్. నెక్స్ట్ నెంబర్ కార్డ్స్, ఫేస్ కార్డ్స్. ఇక్కడ 13 కార్డ్స్ ఉంటాయి కదా. 13 కార్డ్స్ లో 9 వచ్చి నెంబర్ కార్డ్స్, 3 వచ్చి ఫేస్ కార్డ్స్, 1 ఆస్. ఇక్కడ కూడా అంతే. 9 నెంబర్ కార్డ్స్, 3 ఫేస్ కార్డ్స్, 1 ఆస్. 9 నెంబర్ కార్డ్స్, 3 ఫేస్ కార్డ్స్, 1 ఆస్. 9 నెంబర్ కార్డ్స్, 3 ఫేస్ కార్డ్స్, 1 ఆస్. ఇప్పుడు టోటల్గా ఎన్ని నెంబర్ కార్డ్స్ ఉంటాయి? టోటల్గా 36 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఎన్ అంటే నెంబర్ కార్డ్స్. టోటల్గా ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి.
టోటల్గా ఎన్ని ఆసులు ఉంటాయి? 4 ఆసులు ఉంటాయి. ఈ బేసిక్స్ తెలిస్తే మనం ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. 36 + 12 48, 48 + 4 52. టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏ క్వశ్చన్ చేయాలన్నా ఎలా చేస్తాం మనం? సూట్స్ ద్వారా. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే 52 కార్డ్స్ ఉంటాయి. రెడ్ 26, బ్లాక్ 26. మొత్తం ఎన్ని సూట్స్ ఉంటాయి? 4 సూట్స్ ఉంటాయి. 1 సూట్ అంటే 9 నెంబర్ కార్డ్స్, 3 ఫేస్ కార్డ్స్, 1 ఆస్ ఉంటుంది. ఇప్పుడు కార్డ్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫేస్ కార్డ్ అన్నారు. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. మనం తీసే కార్డ్ ఏం కావాలా? ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 12. ఇంత ముందుగానే చెప్పాను. 1 సూట్ అంటే 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. మనకు ఉండేది 4 సూట్స్ కాబట్టి 4 × 3 12. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. 4 3s 4 13s. అంటే ఆన్సర్ ఎంత? 3/13. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ 5 కార్డ్స్ విత్ నెంబర్స్ 1 2 3 4 5. ఇక్కడ 5 కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ మీద నెంబర్ 1 ఉంది. అలా ప్రతి కార్డ్ మీద ఈ నెంబర్స్ ఉన్నాయి. 2 ఆర్ పిక్డ్ అట్ ర్యాండమ్. ఈ 5 కార్డ్స్ లో ఎన్ని తీసుకున్నాం మనం? 2 కార్డ్స్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ నెంబర్ ఇన్ ద సెకండ్ కార్డ్ ఈజ్ ఆడ్? ఇక్కడ చూడండి, సెకండ్ కార్డ్ ఏం కావాలా? ఆడ్ కావాలా. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ ఎన్ని కార్డ్స్? 5. అది ఆడ్ కావాలంటే ఆడ్కి ఫేవరబుల్ గా ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఆడ్కి ఫేవరబుల్ గా 3 కార్డ్స్. 1 3 5. ఫేవరబుల్ వచ్చి 3/5. ఇక్కడ 5c2 రాయడం లేదు. ఎందుకంటే ఫస్ట్ కార్డ్ అనేది మనకు అనవసరం. సెకండ్ కార్డ్ ఏం కావాలా? ఆడ్ కావాలా. కాబట్టి సెకండ్ కార్డ్ తీసేటప్పుడు 5 కార్డ్స్ లోంచి ఒక కార్డ్ తీస్తాం. ఆ కార్డ్ ఏం కావాలా? ఆడ్ కావాలా. అంటే ఆన్సర్ 3/5. నెక్స్ట్ క్వశ్చన్, 2 cards are drawn from pack of 52 cards. టోటల్ 52 కార్డ్స్. ఎన్ని కార్డ్స్ డ్రా చేయాలి మనం? 2 కార్డ్స్ డ్రా చేయాలి. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. అవుట్ ఆఫ్ 2 కార్డ్స్ 1 కార్డ్ ఈజ్ రెడ్, 1 కార్డ్ ఈజ్ బ్లాక్ అన్నారు. ఒకటి రెడ్ కావాలా, ఇంకోటి ఏం కావాలా? బ్లాక్ కావాలి. అండ్ అంటే మల్టిప్లికేషన్. రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26. ఎన్ని సెలెక్ట్ చేయాలా? 1 సెలెక్ట్ చేయాలి. అండ్ అంటే మల్టిప్లికేషన్. బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26. ఎన్ని సెలెక్ట్ చేయాలా? 1. 26c1 అంటే 26. 26c1 అంటే 26. 52c2. 52 దగ్గర స్టార్ట్ చేయాలా? 2 నెంబర్స్ రాయాలి. 2 26. 52c2 అంటే 26 × 51. 26 26 క్యాన్సర్. అంటే ఆన్సర్ ఎంత? 26/51. నెక్స్ట్ క్వశ్చన్, కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ బ్లాక్ కలర్. ఇక్కడ చూడండి, బ్లాక్ అంటే ఏముంటాయి? క్లబ్ ఉంటుంది, స్పేడ్ ఉంటుంది. ఇక్కడ కింగ్ క్వీన్ అన్నారా? క్లబ్ లో ఒక కింగ్ ఉంటుంది, క్లబ్ లో ఒక క్వీన్ ఉంటుంది. స్పేడ్ లో ఒక కింగ్, స్పేడ్ లో ఒక క్వీన్ ఉంటుంది. కింగ్ అండ్ క్వీన్స్ ఆఫ్ బ్లాక్ కలర్ ఆర్ టేకన్ అవుట్ అన్నారు. అంటే కింగ్ క్వీన్ ని తీసేసా. టోటల్ 52 కార్డ్స్ కదా. 52 కార్డ్స్ లో కింగ్ క్వీన్
బ్లాక్ కలర్ తీసేస్తే ఇప్పుడు ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 48 కార్డ్స్ ఉంటాయి. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ రిమైనింగ్ వెల్ షఫుల్డ్ కార్డ్స్. రిమైనింగ్ కార్డ్స్ అంటే 48. అదేం కావాలా? స్పేడ్ కార్డ్ కావాలా. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ కార్డ్స్ ఎన్ని? 48. ఇప్పుడు స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. స్పేడ్ అంటే ఒక సూట్. ఒక సూట్ అంటే ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. కానీ స్పేడ్లో క్వీన్ తీసేసాం కాబట్టి ఇప్పుడు స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 11 ఉంటాయి. టోటల్ అయితే 13, కానీ స్పేడ్లో క్వీన్ తీసేసాం కాబట్టి 13 కార్డ్స్లో 2 కార్డ్స్ తీసేస్తే 11 ఉంటాయి. అంటే ఆన్సర్ ఎంత? 11/48. ఏ బ్యాగ్ కంటైన్స్ కార్డ్స్ నెంబర్డ్ బిట్వీన్ 33 and 92. ఒక బ్యాగ్లో కార్డ్స్ ఉన్నాయి, వాటి మీద నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ వేటి మధ్యలో ఉన్నాయి? 33 నుంచి 92 వరకు. 33 నుంచి 92 వరకు అంటే ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకొని +1 చేయాలి. లేదంటే టోటల్ ఎన్ని కార్డ్స్? 92. 92లో ఎన్ని మిస్ అయిపోయినాయి? 32 మిస్ అయిపోయినాయి. 1 to 32 మిస్ అయిపోయినాయి కదా. 92లో 32 మిస్ అయిపోతే రిమైనింగ్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 60 కార్డ్స్ ఉంటాయి. ఇఫ్ ద నెక్స్ట్ ఇఫ్ 1 కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాగ్. ఇక్కడ 60 కార్డ్స్ ఉన్నాయి. 60 కార్డ్స్లో 1 కార్డ్ని డ్రా చేయాలి. అలా డ్రా చేసిన కార్డ్ ఏం కావాలా? పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. డ్రా చేసిన కార్డు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్స్ వీటి మధ్యలో ఏమున్నాయి? 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100. 33కి 92కి మధ్యలోనే కాబట్టి అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ 4 నెంబర్స్. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ కార్డ్స్ ఎన్ని? 60. మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ కార్డే కావాలి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 1s 4 15s. అంటే ఆన్సర్ ఎంత? 1/15. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబిలిటీలో కాయిన్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ 1 కాయిన్ని టాస్ చేస్తే టోటల్ కేసెస్ ఎన్ని? 2. 1 కాయిన్ టాస్ చేస్తే టోటల్ కేసెస్ 2. అవేమంటే 1 కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ అన్న పడుతుంది, ట్రైల్ అన్న పడుతుంది. నెక్స్ట్ అలా కాకుండా 2 కాయిన్స్ని టాస్ చేస్తే టోటల్ కేసెస్ అంటే 2/n. n అంటే ఏమంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఇక్కడ 2 కాయిన్స్ కాబట్టి n వాల్యూ 2. 2 కాయిన్స్ని టాస్ చేస్తే టోటల్ కేసెస్ ఎన్ని? 4. అవేమంటే హెడ్ హెడ్, హెడ్ ట్రైల్, ట్రైల్ హెడ్, ట్రైల్ ట్రైల్. హెచ్టి అంటే మీనింగ్ ఏమంటే ఫస్ట్ కాయిన్ యొక్క రిజల్ట్ హెడ్, సెకండ్ కాయిన్ యొక్క రిజల్ట్ ట్రైల్. నెక్స్ట్ ఇప్పుడు 3 కాయిన్స్ టాస్ చేద్దాం. 3 కాయిన్స్ టాస్ చేస్తే టోటల్ కేసెస్ ఎన్ని? 2/n కదా. n అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఎన్ని కాయిన్స్ టాస్ చేసాం? 3 కాయిన్స్ అంటే 2 క్యూబ్. 2 క్యూబ్ ఎంత? 8. 3 కాయిన్స్ టాస్ చేస్తే టోటల్ 8 కేసెస్. అవేమంటే హెడ్ ట్రైల్ హెడ్, హెడ్ ట్రైల్ ట్రైల్, ట్రైల్ హెడ్ హెడ్, ట్రైల్ హెడ్ ట్రైల్. టోటల్ 8 కేసెస్. అవి ఇవి. టోటల్ కేసెస్ ఎలా కనుక్కోవాలి మనం? 2/n. 2 ఎందుకు వచ్చింది?
ఒక కాయిన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 2 సైడ్స్. అదే డైస్ కనుకోండి 6 పవర్ n వస్తుంది. ఎందుకంటే డైస్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్. n అంటే నెంబర్ ఆఫ్ డైస్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇలా అడుగుతారు. 1 కాయిన్ టాస్డ్, ఫైండ్ probability of getting head. Probability formula favorable by total cases. 1 కాయిన్ ని టాస్ చేస్తే టోటల్ కేసెస్ ఎన్ని? 2. అవేమంటే హెడ్, ట్రైల్. ఇక్కడ మనకేం పడాలా? హెడ్ పడాలా. హెడ్కి ఫేవరబుల్గా ఎన్ని కేసెస్ ఉన్నాయి? 1 కేసే ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 1/2. నెక్స్ట్ 2 కాయిన్స్ని టాస్ చేశాం. ఫైండ్ ప్రాబబిలిటీ, PRO అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అండ్ ట్రైల్. ప్రాబబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. 2 కాయిన్స్ టాస్ చేస్తే టోటల్ కేసెస్ ఎన్ని? 4. అవేమంటే హెడ్ హెడ్, హెడ్ ట్రైల్, ట్రైల్ హెడ్, ట్రైల్ ట్రైల్. క్వశ్చన్లో ఏమడిగాడు? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అండ్ ట్రైల్. హెడ్ పడాలా, ట్రైల్ పడాలా. అంటే ఎన్ని ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయి? 2. 2 1s 2 2s. నెక్స్ట్ ఇన్ టాసింగ్ 3 కాయిన్స్. ఇక్కడ ఎన్ని కాయిన్స్ టాస్ చేసాం? 3 కాయిన్స్ టాస్ చేసాం. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్. అట్లీస్ట్ 1 అంటే ఫార్ములా ఉంది. అట్లీస్ట్ 1 హెడ్. అట్లీస్ట్ 1కి ఫార్ములా ఏమంటే టోటల్ మైనస్ ఆపోజిట్. టోటల్ మైనస్ ఆపోజిట్. టోటల్ ప్రాబబిలిటీ అంటే 1. ఇక్కడ ఆపోజిట్ అంటే అట్లీస్ట్ అంటే మినిమం అని. మినిమం 1 హెడ్. దానికి ఆపోజిట్ ఏమి? నో హెడ్ అట్ ఆల్. అంటే హెడ్డే పడకూడదు. 1 మైనస్ ప్రాబబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ ఎన్ని కేసెస్? 8. 3 కాయిన్స్ కాబట్టి టోటల్ ఎన్ని కేసెస్? 8. నో హెడ్ అట్ ఆల్ అంటే హెడ్డే పడకూడదు. హెడ్డే పడకూడదు అంటే అన్ని ట్రైల్స్ అని. 3 కాయిన్స్ కాబట్టి అంటే ఫేవరబుల్గా ఎన్ని కేసెస్ ఉన్నాయి? 1 కేస్. అంటే ఆన్సర్ 1 మైనస్ 1/8. 1 మైనస్ అంటే ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అంటే 8 మైనస్ 1 ఎంత? 7. 7/8. అంటే ఆన్సర్ 7/8. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రాబబిలిటీలో డైసెస్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. డైస్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ ఉంటాయి. ప్లేయింగ్ డైస్ అంటే 6 సైడ్స్ ఉంటాయి. ఒక్కొక్క సైడ్ మీద ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. డైస్ మీద ఏ నెంబర్స్ ఉంటాయి? 1 2 3 4 5 6. 1 డైస్ని త్రో చేస్తే టోటల్ కేసెస్ ఎన్ని? 6. అలా కాకుండా 2 డైస్ని త్రో చేస్తే టోటల్ కేసెస్ వచ్చి 6 పవర్ n. n అంటే నెంబర్ ఆఫ్ డైస్. 2 డైస్ కాబట్టి 6 స్క్వేర్ అంటే 36. 3 డైస్ని త్రో చేస్తే 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే 6 into 6 into 6 అంటే 216. ఇప్పుడు డైసెస్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. 1 డైస్ని త్రో చేసా. ఫైండ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ n అంటే నెంబర్ గ్రేటర్ దెన్ 4. ప్రాబబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. 1 డైస్ని త్రో చేస్తే టోటల్ ఎన్ని కేసెస్? 6. అంటే 1 డైస్ని త్రో చేస్తే
ఈ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ పడుతుంది. నెంబర్ గ్రేటర్ దెన్ 4 అంటే ఏమొస్తాయి? 5, 6. అంటే ఫేవరబుల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్, 2 1s, 2 3s. నెక్స్ట్ క్వశ్చన్, 2 dice are thrown simultaneously. ఇక్కడ మనం 2 డైస్ని త్రో చేసాం. 2 డైస్ని త్రో చేస్తే టోటల్ ఎన్ని కేసెస్? 6 power n. n అంటే నెంబర్ ఆఫ్ డైస్, 2 కాబట్టి టోటల్ 36. 36 కేసెస్ ఏమంటే 1,1. 1,1 అంటే మీనింగ్ ఏమంటే ఫస్ట్ డైస్ నెంబర్ 1, సెకండ్ డైస్ నెంబర్ కూడా 2. 1,2, 1,3, 1,4, 1,5, 1,6, 2,1, 2,2 and so on, 2,6, 3,1 and so on, 3,6, 4,1 and so on, 4,6, 5,1 and so on, 5,6, 6,1 and so on, 6,6. ఇక్కడ మనం 2 డైస్ ని త్రో చేసాం. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అపియరింగ్ ఆఫ్ దెమ్ ఈజ్ నోటెడ్. సమ్ అంటే యాడ్ చేయాలి కదా. 1 + 1 ఎంతమ్మా? 2. 6 + 6 12. 2 డైస్ ని త్రో చేసినప్పుడు మినిమం సమ్ ఎంత వస్తుంది? 2. మాక్సిమం సమ్ 12. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ సమ్ ఈజ్ 12 అన్నారు. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ కేసెస్ ఎన్ని? 36. సమ్ వచ్చి 12 రావాలి. సమ్ 12 రావాలంటే ఒకే ఒక పాసిబిలిటీ ఉంది. ఫస్ట్ డైస్ నెంబర్ 6, సెకండ్ డైస్ నెంబర్ కూడా 6. ఫేవరబుల్ కేసెస్ ఒకటే ఉంది, అదేమంటే 6,6. అంటే ఆన్సర్ 1/6. ఇదే మోడల్లో కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ప్రాబిలిటీ దట్ సమ్ ఈజ్ 3. సమ్ వచ్చి 3 రావాల. ప్రాబిలిటీ ఫార్ములా ఇక్కడ ప్రతి క్వశ్చన్లో 2 డైస్ని త్రో చేస్తా. 2 డైస్ని త్రో చేసినప్పుడు సమ్ ఎంత రావాలా? 3 రావాలి. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. 2 డైస్ని త్రో చేస్తే టోటల్ ఎన్ని కేసెస్? 36. సమ్ ఎంత రావాలా? 3. సమ్ 3 ఎలా వస్తుంది? 1,2, 2,1. 1 + 2 అంటే 3, 2 + 1 అంటే 3. సమ్ 3 రావాలంటే ఎన్ని ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయి? 2 ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయి. అంటే ఆన్సర్ ఎంత? 1/18. నెక్స్ట్ ఏమడుగుతాడు? ప్రాబిలిటీ ఆఫ్ సమ్ 7 అంటాడు. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. 2 డైస్ త్రో చేసాం కాబట్టి టోటల్ ఎన్ని కేసెస్? 36. సమ్ 7 రావాలి. 7 ఎలా వస్తుంది? 1 + 6. సిస్టమేటిక్గా రాయండి. ఫస్ట్ 1తో స్టార్ట్ చేయండి. 1 + 6 ఎంత? 7. 2 + 5 వచ్చి 7. 3 + 4 7. 4 + 3 7. 5 + 2 7. 6 + 1 7. టోటల్ ఎన్ని ఫేవరబుల్ కేసెస్? 6. 6 1s 6 6. ఇంత చేస్తే టైం వేస్ట్ కాబట్టి ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఉంది, సమ్ ఫేవరబుల్ కేసెస్. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. 2 డైస్ త్రో చేసినప్పుడు సమ్ ఫేవరబుల్ కేసెస్. డైస్లో మినిమం సమ్ ఎంత? డైస్లో మినిమం సమ్ 2. మ్యాక్సిమం ఎంత వస్తుంది? 12 వస్తుంది. నెక్స్ట్ 2 3 4 5 6 7 8 9 10 11 12. 7 వచ్చి మిడిల్, ఈజీగా రాయొచ్చు. 1 2 3 రాసేయండి అంతే. 7 వచ్చి మిడిల్ కాబట్టి ఇక్కడ నుంచి రివర్స్లో రాయండి. 6 కదా. నెక్స్ట్ 5 4 3 2 1. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఇవంతా రాసే పని లేకుండానే డైరెక్ట్గా రాసేయచ్చు.
సమ్ 7, సమ్ వచ్చి 7 అంటే ఎన్ని ఫేవరబుల్ కేసెస్ 6. ఈ విధంగా మనం తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఎగ్జామ్లో మన టైం వేస్ట్ చేసేదానికి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అడుగుతారంటే ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ గ్రేటర్ దెన్ 7 అంటాడు. సమ్ గ్రేటర్ దెన్ 7 అంటే 8 అన్నా రావచ్చు, 9 అన్నా రావచ్చు, 10 అన్నా రావచ్చు, 11 కానీ 12 కానీ రావచ్చు. ప్రాబబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. 2 డైస్ని త్రో చేస్తే టోటల్ కేసెస్ అన్ని 36. సమ్ 8 వచ్చేదానికి ఫేవరబుల్ కేసెస్ అన్ని 5. ఆర్ అంటే ఏమని చెప్పినా ప్లస్. సమ్ 9 రావాలంటే ఫేవరబుల్ కేసెస్ 4. ఆర్ అంటే ప్లస్. సమ్ 10 రావాలంటే ఫేవరబుల్ కేసెస్ 3. ఆర్ అంటే ప్లస్. సమ్ 11 రావాలంటే ఫేవరబుల్ కేసెస్ 2. సమ్ 12 రావాలంటే ఫేవరబుల్ కేసెస్ 1. 5 + 4 9, 9 + 3 12, 14 15, 15 by 36. 3 5s 3 12s. Next question. A dice is thrown twice. ఒక డైస్ని ఎన్ని టైమ్స్ త్రో చేసాం? 2 టైమ్స్. అలా త్రో చేసినప్పుడు సమ్ ఎంత వచ్చింది? 10. సమ్ 10 ఎలా వస్తుంది? 4 6, 5 5, 6 4. Then probability that number 5 has appeared at least 1. ఇలా సమ్ 10 పడినప్పుడు ఖచ్చితంగా ఒక 5 అన్నా ఉండేదానికి ప్రాబిలిటీ ఎంతని అడిగారు. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. సమ్ 10 వచ్చేదానికి సమ్ 10 వచ్చే విధంగా టోటల్ ఎన్ని కేసెస్ ఉన్నాయి? 3 కేసెస్. ఇక్కడ 5 అపీర్ అయ్యేదానికి ఫేవరబుల్గా ఒక కేసే ఉంది. 5 అనేది అపియర్ అయ్యేదానికి ఫేవరబుల్గా ఒక కేసే ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 1/3. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్ డైస్ ఆర్ థ్రోన్. టోటల్ మనం ఎన్ని డైస్ త్రో చేసాం? 3 డైస్. 3 డైస్ త్రో చేస్తే టోటల్ ఎన్ని కేసెస్? 6 power n. n అంటే నెంబర్ ఆఫ్ డైస్. టోటల్ ఎన్ని కేసెస్? 216. What is the probability that sum of 3 numbers is greater than or equal to 70? Greater than or equal to 17 అంటే 17 అన్నా రావచ్చు, 18 అన్నా రావచ్చు. 18 ఎలా వస్తుంది? 6 6 6. 17 అంటే 6 + 6 12, 12 + 5 17. ఇలా కూడా ఏమొస్తుంది? 17 వస్తుంది. నెక్స్ట్ ఇలా కూడా ఏమొస్తుంది? 17 వస్తుంది. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ కేసెస్ ఎన్ని? 216. సమ్ 17 వచ్చేదానికి ఎన్ని ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయి? 3. ఆర్ అంటే ప్లస్. 18 వచ్చేదానికి ఎన్ని ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయి? 1. 4/216. 4 1s, 4 5s, 4 4s. అంటే ఆన్సర్ ఎంత? 1/54.